హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ సమాజంలో మానవతా విలువలకి అసలు ఏమన్నా వాల్యూ ఉందా అంటే కొన్ని సంఘటనలు చూస్తే అనిపిస్తుంది వాల్యూ కాదు కదా, అసలు అటువంటి ఉన్నాయని నమ్మటమే చాలా పెద్ద తప్పు అనిపిస్తుంది. ఈ మామ, తాత, అక్క, తమ్ముడు, చెల్లి ఈ రిలేషన్స్ అన్నీ సొంత వారైతేనే హ్యాపీగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో సొంత వారైనా కూడా తప్పుగా బిహేవ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. అందరూ అని నేను చెప్పట్లేదు. గతి తప్పి పెరిగిన ఎదవలు చేసే పనులు ఇవి. ముఖ్యంగా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు 2 ఘటనలు మనం చూసినట్లయితే సొంత మేనమామ ఒక పాపని అత్యాచారం చేయటం అండ్ ఇంకొక దగ్గర చావుకు దగ్గరగా ఉన్న 70 సంవత్సరాల వ్యక్తి 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికని తీసుకొచ్చి దగ్గరలో ఉన్న సపోటా తోటలో, తన హాస్టల్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి దగ్గరలో ఉన్న సపోటా తోటలో తన బట్టలు తీసేసి తన పైన అఘాయిత్యం చేయబోయాడు. ఏంటి అని కొంతమంది అడిగితే వాడు అంటాడు, నేను వాళ్ళ తాతని, అమ్మాయి టాయిలెట్కి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి బట్టలు మొత్తం తీసేశాడు ఈ దరిద్రుడు. అక్కడ తీసిన వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి అక్కడ కనుక వెళ్ళిపోయినట్లయితే మన బాధితుల లిస్టులో ఇంకో అమ్మాయి చేరిపోయేది. సో మైనర్ బాలికలపైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస దాడులు మీ అందరికీ తెలియని కాదు. నేను ప్రతిసారి నా వీడియోలో ప్రతి రోజులకి ఒక 2-3 రిపోర్ట్ చేస్తూనే ఉన్నాం, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీడి పేరు కాకినాడ జిల్లా, కాకినాడలో జరిగింది. తునిలో ఈ కీచకుడు అంటే వృద్ధుడు చేసినటువంటి దారుణం సొంత తాత అని చెప్తుంది పాప కూడా. ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం కోసమే బయటకు తీసుకెళ్ళాడు వీడి పేరు తాటిక నారాయణరావు. ఈడంట టీడీపీ నాయకుడు అంట. టీడీపీ నాయకుడా కాదా అంటే నేను ఇప్పుడు కొన్ని ఆధారాలు చూపిస్తాను, మీరు కంపల్సరీగా టీడీపీ వాడే అని మీరు చెప్తూ ఉంటారు. ఎందుకు అధికారం వచ్చిన తర్వాత టీడీపీలో కొంతమంది ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే అధికారం ఉంది కదా, మమ్మల్ని వెనక నుంచి కాపాడతారులే మా వాళ్ళు అనేసి ధైర్యం అని అర్థమవుతుంది. ఎవడేమి కాపాడినా పోక్సో యాక్ట్ కింద తీసుకెళ్ళి బొక్కలో తీసి పగల కొడతారనమాట. ఓకే, బాలిక హాస్టల్ నుంచి తీసుకొని వెళ్ళి హంసవరం సపోటా తోటలో అత్యాచారానికి ప్రయత్నం క్లియర్గా కనిపిస్తుంది. పాప పైన దాడి చేస్తూ ఉన్నట్టు అక్కడికి యువకులు వెళ్ళబట్టి సమయానికి తను సేఫ్ అయింది, కానీ లేకపోతే చాలా అనర్థమే జరిగిపోయేది. సో ఆడు చెప్పేది బాలకిని మూత్ర విసర్జన కోసం తీసుకొచ్చా అది ఇదని సొల్లు కబుర్లు చెప్తున్నాడు, కానీ తను టీడీపీ కౌన్సిలర్ అన్నట్టు వార్నింగ్. సో ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు చూడాలనుకుంటే ఇదిగో వీడనమాట, మీరు చూస్తున్నారా ఈ వ్యక్తిని కనుక మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈడని. ఓకే, ఒక్క ఫోటోనే కాదు, మీకు నెంబర్ ఆఫ్ చూపిస్తా. పాపం ఎవరు ఫోటో పట్టుకున్నారు? దొరగారు సార్. ఈ పెద్ద సారే సావుకు కాలు చాచి చిన్నపిల్ల జీవితాన్ని చిదిపేయాలని చూసిన పరమ నీచ నికృష్టపు దుర్మార్గుడు వీడే. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎంత దర్జాగా పట్టుకున్నారు చూడండి, సిగ్గుండాల. ఇదిగో వీడే, 2nd వార్డ్ కొండవరపేట పెన్షన్ ఇచ్చాయంట ఆయన, దానికి సంబంధించి పోస్టర్ వేసుకున్నాడు తన సైడ్ దగ్గర. ఇటువంటి ఇదిగో ఇక్కడ ఉన్నది మళ్ళీ ఈయన, ఈ దొరగారు రౌండ్ ఆఫ్ చేశారు. కానీ ఇది టీడీపీ పార్టీకి సంబంధించిన యువరాజ్యమా ఆ యాత్రకి ఆయన వస్తుంటే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ఈ వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటూ పోతే చూడండి, ఈ పచ్చకండవ చాటు దాగున్న ఎర్ర ఆలోచనలు, చెత్త ఆలోచనలు. ఇటువంటి దరిద్రుల్ని తాత అని పిలవటం కాదు కదా, మనిషిగా చూడటం కూడా చాలా తప్పు. ఎందుకంటే అభం శుభం తెలియని అమ్మాయిలు, చిన్నపిల్లలు, వారిని టార్గెట్గా చేసుకుని వాళ్ళ జీవితాలని చిన్న వయసులోనే వారికి ఇటువంటి దాడి జరిగిందన్న విషయం వారు పెళ్ళైన తర్వాత చివరికి చనిపోయే వరకు వాళ్ళకి ఆ ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. ఆ బాధ వాళ్ళ గుండెల్ని తొలిచి వేస్తూనే ఉంటుంది. భర్తతో ఉన్న ప్రతిసారి నాకు ఇలా జరిగిందండి అని చెప్పలేక, లేదు ఇది చెప్పకుండా ఉండలేక వాళ్ళు పడే మానసిక క్షోభ అంతా ఇంత ఉండదు. అవకాశం వచ్చింది కదండి, చిన్నపిల్లల్ని నికృష్టులు చిదిమేస్తారు. ఆ తర్వాత చిదిరిన బతుకుతోటి
చిదిమిపోయిన బ్రతుకుతోటి జీవితాంతం వాళ్ళు బ్రతకలేక అవలేక బ్రతుకుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. ఎన్నో నిద్రలేని రాత్రులు వీళ్ళు గడుపుతారు, ఏడుస్తూ ఉంటారు. చూడండి, మేడం గారితో కూడా సార్ గారి ఫొటోస్ ఉన్నాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు వీళ్ళు గడుపుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఏంటన్నా ఇది చెప్తున్నావు, అసలు ఎవరు ఏంటి దానికి సంబంధించిన వీడియో ఇది మాత్రం హైలైట్. చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో సార్ గారు హైలైట్గా నుంచున్నారు. ఎందుకో నాకు అర్థం కాదు, కూటమి వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి భయంకరమైన దాడులు చిన్నపిల్లలపైన పెరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఆ పాప ఈ పాపే, మొహం కవర్ చేసాం వాంటెడ్గానే, ఆ పాప ఈ పాపే. చూడండి ఎంత. మీరు నీ పేరేంటి? నీవు ఒకసారి నువ్వెవరో చెప్తున్నాను. బట్టలు ఇప్పి మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. వీడు మున్సిపాలిటీ కౌన్సిలర్ అంట. ఇలా తీసుకొని తోటలో మున్సిపాలిటీ కౌన్సిల్ అంట. ఏ పార్టీకి మున్సిపాలిటీ కౌన్సిలరా బేవర్స్ అని అడుగుతారా లేదా? చెత్త నా కొడక, చిన్నపిల్లల్ని ఎందుకురా ఇలా బయటకు తీసావని అడగాలా వద్దా? బయటకు తీసుకొచ్చిన పాప డ్రెస్ ఎందుకురా ఇప్పావు మృగమా అని అడగాలా వద్దా? పెద్ద బూతులు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకుంటున్నా. ఈడంట కౌన్సిలర్ అంట. ఈడి ఏజ్ ఏంది, ఈడి గేజ్ ఏంది, ఈ డబ్బ బ్రతికేంది చెత్తదవా. చిన్న పాపని తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం. అమ్మాయి పాప బాగా కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను, పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని పేట. అది ఎర్రపేట ఎస్ఓలు. ఏంటి బుజ్జి? ఎస్ఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్ఓలే కరెక్టే. అమ్మాయి పెట్టుకుంటాను నువ్వు. అదే చేపట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నావు. ఏంటి కాదు అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు తోటలో నువ్వు ఎందుకు వచ్చా బుజ్జి వెళ్తాడు? వస్తాం మరి మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఈ టీషర్ట్ అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఏ స్కూల్ నువ్వు? మరి ఇచ్చేడా వచ్చా నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా ఇదే ఊరు అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మని మిమ్మల్ని? ఎవరు రమ్మని? పాస్ వచ్చాము తోటలోకి. ఎవరు రమ్మని వచ్చాం? తోటలో రమ్మని అంటే బాత్రూమ్ వచ్చా? బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం తాళం చెప్తాను. ఎవరో తెలిసి ఎవడో వచ్చేసి ఎవడో చెప్పు. నేను ఎవడో ఎవరు తెలిసి తెలియదు. నువ్వు బండి బండి ఆపపోతే బాగు. సో ఈ వ్యక్తిని ఏం చేయాలి? తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఈయనకి దేహశుద్ధి కూడా చేశారు. ఆ వీడియోస్ కూడా మీకు పెడుతున్నా, ఒకసారి చూడండి. ఏముండదు చెప్తున్నా. అది అది తీసుకెళ్ళిపోతుందిరా.
చూశారు కదా, మనసు నిండా కామంతో రగిలిపోతూ కనీసం మనిషినన్న విషయాన్ని మరిచిపోయి చిన్నపిల్ల అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక కుక్కతో పోల్చడం కూడా తప్పే వెళ్ళదు. కుక్క కన్నా దరిద్రమైనటువంటి భావజాలాలతో చిన్న పెద్ద మన తారతమ్య భేదాలు లేకుండా ఇటువంటి కక్కుర్తి నా కొడుకులు చాలామంది మన సమాజంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలామంది ఆడికి చిన్నపిల్ల పెద్ద పిల్ల డ్రెస్ వేసుకున్నారా, డ్రెస్సు లేదా, ఎక్స్పోజింగ్ చేస్తున్నారా, ఎక్స్పోజింగ్ చేయట్లేదా, ఇవన్నీ పట్టవమ్మా. చాలామంది ఆ ఆడపిల్లలు డ్రెస్సులు వేసుకోవటం వల్ల అంటే అది 50% మాత్రమే, మిగిలిన 50% మాత్రం ఇటువంటి పర్వట్ భావజాలాలు కలిగినటువంటి దుర్మార్గుల వల్లే ఆడపిల్లలు వారి అందమైన జీవితాన్ని బాల్యంలోనే చితికిపోతే ఆ బాధని జీవితాంతం భరిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీటితో నిండి భర్త పక్కన పడుకున్నా ఎక్కడున్నా కూడా వారికి ఈ ఘటనలే గుర్తొచ్చి కుమిలి కుమిలి చచ్చిపోతూ ఉంటారు. మీరు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా సొంత బంధువైనా, సొంత అన్నైనా, సొంత బాబాయ్ అయినా, సొంత మామయ్య అయినా ఎవడైనా ఇంటికి వస్తే పిల్లల్ని పిచ్చి పిచ్చిగా తాగితే చెప్పు తీసుకొని మొహం పగలగొట్టండి. నేను తీసుకొస్తాను వెళ్తే ఓకే. ఎప్పుడైనా పిల్లలు చిన్నగా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కూడా ఏం కాదే మామయ్య, మనోళ్ళే కదే, అరే ఎందుకు వెళ్ళావు, అక్కడికి వెళ్ళి చదువుకోపో, మామయ్య దగ్గర ఉండమ్మా, ఏం కాదు మేము బయటికి వెళ్ళొస్తాం, ఇలాంటి సొల్లు చెత్త పంచాయతీలు పెట్టకండి. పిల్లలు ఎప్పుడన్నా నో అన్నారంటే దాని వెనక వారి కన్నీరు, వారి బాధ, వారి చాలా చాలా పెయిన్ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మా వాళ్ళే ఏం చేయరులే, వీడి తాత అవుతాడంట, సిగ్గులేని ఎదవ, ఈడే కదా తప్పు చేయబోయింది, అందుకే కదా దేహశుద్ధి చేసింది. మీరు కూడా అలాగే ఆలోచించండి. ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. ఈ గవర్నమెంట్లో పోలీసులు, హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, అసలు మా పవన్ కళ్యాణ్ గారు అయితే సుగాలి ప్రీతి కేసునే చావునే ఎలక్షన్ క్యాంపెయిన్గా వాడుకున్న దరిద్రులు వీళ్ళంతా. దయచేసి వీళ్ళెవరు నమ్మకండి, మీ కుటుంబాన్ని మీరే రక్షించుకోండి. ఆ మద్యానికి, ఆ గంజాయికి బానిసలు కాకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.